గారు దివ్య భారతి గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు మీరు. ఓకే, ఈ ప్రెస్ మీటింగ్ ముందు మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన I can't tell people like, you know, you have to give me respect and all that. So we all know that workplace is like different. Every people are different in their own style and own way. సో అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో, అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్, యు నో, I have to stand up for myself. My self-respect is important. Nobody's going to come and ask him like, you know, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని, వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు ఎలా తెలుసు అని, వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నెంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలుస్తుంది నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్, యు నో, కమింగ్ అండ్ పోకింగ్ మీ. That's very wrong. He knows that. Obviously they would have discussed about it with him as well, like with Sudhir as well. So మళ్ళీ ఎందుకు నన్ని గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని, అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్. లైక్ ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ talk about someone who's worked with you on a social media. That's very wrong. Obviously people will talk different things about me, but when you've worked with me, we all have basic respect, right? And it's end of the day, you also had worked in this movie. That's your work as well. And even Sudhir Garu's movie, ఇది సుధీర్ గారు మూవీ అంతే, సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీరు ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు, వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరూ మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. అదర్ దెన్ దట్, ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ సీ దెర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ రైట్ మ్యాటర్స్. సో హీ డిడ్ంట్ స్టాండ్ అప్ ఫర్ దాట్. దట్స్ వై ఐ మెన్షన్ దట్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది, మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే, అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు, బట్ నన్ను ఓకే. ఓకే. సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు, కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్, ఐ హ్యావ్ no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు, ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు, హీ వాజ్ వెరీ నైస్ టు మీ, హీ వాజ్ వెరీ కైండ్ టు మీ. ఓకే. ప్రొడ్యూసర్ గారు
చెప్పండి సార్. ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు, అప్గ్రేవింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్ కమ్ వచ్చేస్తాడు. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినాక 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీఈ్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రైట్. అదే ఆమె కూడా అదే అంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లయినా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనిష్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను, మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1 కోటి ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందుకు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషం ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిసే ఉంది, అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటా, సౌండ్ డిజైనర్ అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే మనం జనరల్గా బయట చేయిస్తాం. తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు, మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేయాలి. సో జనరల్లీ మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్, కొంచెం న్యాచురల్గా ఉన్న చాట్ల న్యాచురల్గా పెట్టాము. అయితే చాలామంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఆన్ సెట్స్ అయిపోయింది, ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. సింక్ సౌండ్లో ఏమైనా చేశారా? ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వాడాడు ఒక 3 పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు, రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హీఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే.
సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ. ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే, శేఖర్ గారు, నాకు 2 క్వశ్చన్లు అండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా, లేకపోతే సుధీర్ కోసం చేశారా? లేదండి, ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది, మంచి కథ ఇది, ఒకసారి వినండి అన్న, ఎట్లాగన్నా వచ్చారు కదా అంటే సరే అని విన్నాను. విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్, నేను 5-10 మినిట్స్ ఇలా ఇలా ఉంటుంది అని. దాని పరంగా బాగానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు, ఆయన అంటే ఆయనను చూశాను ఫస్ట్. ఆయన నరేష్ అనగానే నేను డెఫినెట్గా ఈయనకు ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది అది. లేదన్నా ఆయన కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నాడు. సరే వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మేము కూడా ఏమన్నా సరే లైన్ ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక 45 ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాశాను, ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక 20 డేస్లో అన్నారు. అంటే సరే నేను ఆలోచించి చెప్తా 2 డేస్ తర్వాత, మరి హీరో అనుకుంటున్నారు అది ఇది అని అంటే డైరెక్టర్ని వేరే వాళ్ళని కల్పించారు. ఆ డైరెక్టర్స్ కూడా కొత్తోళ్ళు. నేను ఇంతకుముందు కొత్త వాళ్ళతో వర్క్ చేసి నాకు ఒక ఇబ్బంది అయితే నేను వద్దులే అని నేను ఆలోచిస్తున్న టైంలో హీరో అంటే ఇంక ముగ్గురు ఆప్షన్స్ ఉండే. 2 పెద్దోళ్ళు ఉండే. ఈయన సుధీర్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నగా ఉండే. అయితే నాకు జనరలీ దట్స్ వాట్ ఐఎమ్ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినానండి. కష్టపడేటోళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసి, లేకపోతే నాకు చాలామంది పెద్ద హీరోల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు, నేను అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ ఉంటుంది. అంటే ఆ రోల్ని చూసినప్పుడు మనకి ఈ హీరో చేయగలుగుతాడు, హీరో నాకు జడ్జిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే, ప్రివ్యూలోకి పోయి చెప్తుండే సినిమా ఆడుతున్నా నేను ఆల్మోస్ట్ 90% కరెక్ట్ ఉండే దాంట్లో. సో నేను అట్లా సుధీర్ గారు అనగానే నేను ఓకే అన్న, ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఓకే అని. ఇంకా అప్పుడు మీరు చెప్తూ 40% స్టోరీ ఉంది, 40% స్టోరీ తోటి మేము ఓకే చేసాం అంటున్నారు. అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా అంతే లైనే సార్, లైనే సుధీర్ కూడా లైనే ఫుల్ ఫ్లెజ్ లేదు ఫుల్ స్క్రిప్ట్ కూడా రాలేదు. అది ఒక స్కామ్ అయింది సార్, నాతో స్కామ్ అయింది. అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇచ్చాడంట. అది ఈ ప్రొడ్యూసర్కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన నచ్చలేదంట. ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పంగా ఆయన నచ్చిండంట. అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించారు. ఇది ఆయన్ని ఒప్పుకున్నాడు, చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు, ఇది నేను డెవలప్ లేదన్న. తర్వాత నాకు ఎప్పుడు చెప్పారంటే రాసుకుంటా సుధీర్ రైటర్ కూడా ఉండే, మా రైటర్ నేను ఇద్దరిని పెట్టా, అందరు రైట్ టైంలో చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు. అప్పుడు ఏది చెప్పాలి నా దగ్గర 2 స్టోరీలు ఉండే, ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు, ఇంకోటి ఇది అట్లనే చెప్పేసిన నచ్చిండు అని చెప్పారు. ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అలా. సో ఇది జరిగింది. సో నేను అది డెవలప్ చేయించుకున్నాను. ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ 5 months వరకు హాఫే రాశారు, కానీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళకి వస్తలేదు. సో క్యారెక్టర్స్ ఆర్క్ అవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అవి వస్తే లేకుండా ఇక డిలే అవుతుంది. సుధీర్ గారికి లేట్ అవుతుంది, 6 months వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఏమన్నా కండిషన్ అంటే నేను సినిమా ఫినిష్ చేయక చేయొద్దు అని ఏ సినిమాలు ఆయననేమో నాకు ఏం చేయట్లేదు సార్ అంటే ఇంకా మేము సరే ఫస్ట్ హాఫ్ అయినా కానీ స్టార్ట్ చేసాం. అది అయిపోయినాక నేను లాక్ అయిపోయినా బేసికలీ. సో నాకు తర్వాత బడ్జెట్లు ఎక్కువైపోయి ఆయన అన్ప్రొఫెషనలిజం చాలా కష్టమైంది. సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తున్నారా, వేరే డైరెక్టర్ని పెట్టుకున్నారా? అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు 100% ఫినిష్ అయింది. ప్యాచ్ వర్క్స్ ఉంటాయి ఓకే. అండ్ నాకు చాలా మంచి టీం దొరికిండు వాళ్ళు. ఐ థింక్ ఫస్ట్ టైం డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అంటే డైరెక్టర్ పేరు అదే సార్. నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు సినిమాకి. నాకు అనిపించింది ఏంటంటే ఆయననే లేడు. ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు వీ మ్యారీ పర్సన్, యూ కాంట్ డౌట్ యువర్ ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ రిలేషన్షిప్. అందరినీ డౌట్ పెడతామంటే సరే వీడు అందరికి అయ్యే వరకు సినిమాలో మేము డీప్లోకి వెళ్ళిపోయాం. తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది. సో అది జరుగుతుంది సార్ చాలామందికి, సినిమాలు ఆగిపోతాయి బేసికలీ. నేను ఆగకుండా చేశాను. నేను ఏది చేశానో అది హానెస్ట్గా సినిమాని బయటపడేశాను. వీళ్ళందరి లైఫ్స్ 100 members అట్లీస్ట్ అందులో కొంత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. బట్ కొత్త వాళ్ళు బేసికలీ దే డిజర్వ్ టు బీ మూవీ టు కమ్ అప్. అండ్ ఇలానే సినిమాలు ఆగుతూ ఉంటే మనము ఎవరో ఒకరు ధైర్యం చేయకుండా కాదు. నాకెందుకు అవుతుంది నేను అనుకున్నాను. బట్ ఓకే మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్.
సో ఆమెకు కూడా చాలామంది ఫోన్లు చేశారు ఇండస్ట్రీ నుంచి, అట్లెట్లా నువ్వు ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తావని. ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ. సో నా రెస్పాన్సిబిలిటీ ఇంత పెరిగింది. చాలామంది కొత్త టీంలో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ, వేరే మూవీ కోసం. నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు. నేను స్టోరీని ఆపిన తర్వాత 9 months కూర్చొని మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి, వాళ్ళు రాయింది సరిగా రాయింది, నేను కరెక్ట్ చేసుకొని మీరు బిలీవ్ మీ, ఇట్స్ ఫస్ట్ దానికి ఎవ్రీబడి హూ హర్డ్ ఇట్, హూ సా ఇట్, దే ఆల్ సెడ్ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ అండ్ నువ్వు చేసినందుకు చాలా మంచిగా వచ్చింది. సో ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్ నౌ.